అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్మినీ వరల్డ్. ఇది వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫస్ట్గా మిక్సీలో టమాటాలు 6 వేసుకొని అందులో ఒక ఉల్లిపాయ వేసుకోవాలన్నమాట. దాంతోపాటు కారం తగినట్టు ఎండుమిర్చి వేసుకొని ఒక 10 రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ దాంతో జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట. ఇది వచ్చి ఎర్రకారము, మీ దాంట్లో ఏమంటారో తెలియదు, మా దాంట్లో మేము మిరియం అంటాము. సో ఇంకా కొంచెం ఉప్పు వేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎర్రకారం అది రెడీ అయిపోయింది. ఇంకా సైడ్లో ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు వేసినాక ఆవాలు బాగా ఫ్రై అయినాక అందులోనే కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. ఇవి రెండు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్లో. ఇంకా అవి రెండు ఫ్రై అయినాక మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలన్నమాట. సో ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇది ఏమనుకుంటున్నారా, మసాలా దోశ అనమాట. ఈరోజు మా ఇంట్లో ఫస్ట్ టైంగా ఛాన్సార్లు చేసినాను, ఆఫ్టర్ లాంగ్ డేస్ తర్వాత చేసినామన్నమాట. ఇంకా మనము ఉల్లిపాయలు వేసినాక కలర్ చేంజ్ అయినాక దాంట్లోనే పసుపు వేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక మనము బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప అనేది వేసుకోవాలన్నమాట. ఆలు అనేది మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఆలు వేసుకున్నాక బాగా కలర్ అంటే పసుపు వేసినాం కదా, సో అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకి బాగా వస్తుంది. మీరు లైట్గా మీకు పలుచగా కావాలనుకుంటే మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. మీలో ఎంతమందికి పల్లెంలో రైస్తో పాటు తింటే ఇష్టమో, నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా చూసినాక మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు వదిలేసినాక ఇలా రెడీ అయిందనమాట. ఇంకా దాని తర్వాత దోశ అనేది వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి. మసాలా దోశ అంటే ఎంతమందికి ఇష్టమని నాకు కమెంట్లో చెప్పేయండి. నాకైతే చాలా ఇష్టము. అండ్ నా ఫ్రెండ్కి కూడా చాలా ఇష్టము మసాలా దోశ అంటే. ఎప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసినా తనైతే అదే తింటుందన్నమాట. సో ఇంకా ఆయిల్ వేసినాం కదా, ఒక 2 మినిట్స్ వరకు వదిలేయాలి. అప్పుడే కింద అనేది బాగా ఫ్రై అవుతుంది. సో ఇంకా మనము మిక్సీకి వేసి పెట్టుకుంటాం కదా మసాలా, మిరియం అనేది దాన్ని అనేది వేసుకోవాలన్నమాట. కారంని ఎంత కావాలో అంతే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. సో మా అక్క ఎక్కువ వేస్తూ ఉంది, దానికి కారం అంటే ఎక్కువ ఇష్టము. సో ఎక్కువనే వేసుకొని తింటుంది. ఒక 2 మినిట్స్ అందులో వేసి 2 మినిట్స్ తర్వాత మనం ఆలు పల్లి వేసేసి పెట్టుకున్నాం కదా, దాన్ని అనేది మధ్యలో స్టఫ్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఏం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిప్పించాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇంకా ఒక సైడ్ మనం ఫోల్డ్ చేసేస్తే అంతే అనమాట. మసాలా దోశ అయితే రెడీ అయిపోయింది. మీ ఇంట్లో ఈరోజు ఏం బ్రేక్ఫాస్ట్ తిన్నారు నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.